హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు వృశ్చిక రాశి వాళ్ళకి మార్చ్ మంత్లీ రీడింగ్స్ చేయబోతున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు వాటర్ ఎనర్జీ, వీళ్ళకి మార్చ్ మంత్లో ఏమేం జరుగుతాయో ఇప్పుడు చూస్తాం. అంటే వీళ్ళకి హెల్త్ వైజ్గా ఏం జరుగుతుంది అండ్ డే టు డే లైఫ్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తాం. వృశ్చిక రాశి వాళ్ళకి మార్చ్ మంత్లో ఏం జరుగుతుంది, వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ సిస్టర్ అండ్ బ్రదర్ ప్లేస్, మదర్ ప్లేస్ అండ్ కిడ్స్ ఆర్ లవర్, డే టు డే లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇన్ లాస్ హెల్త్, ఫాదర్ హెల్త్, వర్క్ ప్లేస్ అండ్ లాభాలు, ఖర్చులు. వృశ్చిక రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఏదో ఒక విషయంగా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, మీకు ఇష్టం లేని పరిస్థితి నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు, వేరే అంటే ఎక్కడికన్నా మీ ఫ్యామిలీతో కలిసి జాలీగా ఏదన్నా ట్రిప్కి వెళ్ళాలనుకుంటా ఉన్నారు. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్కి న్యూ బిగినింగ్ అవుతుంది వాళ్ళ లైఫ్లో, ఏదో ఒక విషయంలో న్యూ వర్క్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ వాళ్ళ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది. మీ మదర్ వచ్చి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. అండ్ మీ లవర్ మిమ్మల్ని చూసేదానికి రావచ్చు, మీ కిడ్స్ మీకు దూరంగా ఉంటే కూడా మిమ్మల్ని కలిసేదానికి వస్తారు. డే టు డే లైఫ్లో చాలా ఆప్టిమిస్టిక్గా ఉంటారు, ఎదురు చూస్తూ ఉన్నారు, చాలా ఆశావాదంతో మీ పనులు చేస్తుంటారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ వాళ్ళ లైఫ్ 360 డిగ్రీ లెవెల్లో చేంజ్ కాబోతా ఉంది. అండ్ మీ లైఫ్ పార్ట్నర్కి లక్కీ టైం అనమాట ఈ టైంలో. లేదా మ్యారేజ్ కాని వాళ్ళకి వాళ్ళ కార్మిక్ బాండ్, రుణాల బంధం ఉండే వాళ్ళు వచ్చి కలుస్తారు, మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. ఓకే, మీ మదర్ ఇన్లా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు, మీ ఫాదర్ మీ దగ్గరకు రావాలి అనుకుంటా ఉన్నారు. మీ వర్క్ ప్లేస్లో మీరు ఆత్మవిమర్శ చేసుకుంటుంటారు, మీ నాలెడ్జ్ అందరికీ షేర్ చేస్తుంటారు, మనం చేస్తున్న రైటా రాంగా అని మిమ్మల్ని మీరే ఆత్మవిమర్శ చేసుకుంటారు. మీకు వచ్చే లాభాలు మీరు అనుకున్నంత లాభాలు రావు, కొంచెం ఎంటీ ఫీల్ అవుతూ ఉంటారు. ఖర్చులు బాగా చేస్తూ ఉంటారు, ఖర్చులు కొంచెం తగ్గించుకునే దానికే ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి వాళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, మీ ఫ్యామిలీతో కలిసి ఎక్కడన్నా ట్రిప్గా వెళ్ళాలి, ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తారు ఈ మంత్లో. అండ్ మీ బ్రదర్ ఆర్ సిస్టర్కి వాళ్ళ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ మీ మదర్ మిమ్మల్ని చూసేదానికి రావచ్చు, మీ కిడ్స్ ఆర్ లవర్ కూడా మిమ్మల్ని చూసేదానికి వస్తారు. అండ్ డే టు డే లైఫ్లో ఆప్టిమిస్టిక్గా ఉంటారు, మీ లైఫ్ పార్ట్నర్కి లైఫ్ 360 డిగ్రీ లెవెల్లో చేంజ్ అవుతుంది. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. అండ్ మీ మదర్ ఇన్లా మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. అండ్ మీ ఫాదర్ మిమ్మల్ని కలిసేదానికి రావచ్చు. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు, ఇది మనకు కరెక్టా లేకపోతే వేరే జాబ్ చేంజ్ చేస్తామా అని ఆలోచిస్తూ ఉన్నారు. మీరు అనుకున్నంత లాభాలు ఈ మంత్లో రావు, మీరు ఆచితొచ్చి ఖర్చు చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఫస్ట్ 10 daysలో మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది. ఇప్పుడు వరకు మీరు అనుభవిస్తున్న టాప్ సైకిల్ కంప్లీట్ అయ్యి న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ పాస్ట్లో మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, విత్తనాలు నాటారు, దాని ఫలితం వచ్చేదాకా వెయిట్ చేయాలి. మీరు మీ పెద్దల దగ్గర నుంచి వెల్ విషర్స్ నుంచి అడ్వైస్ తీసుకుంటారు మీరు చేసే పనులలో. సెకండ్ 10 days మీరు టెంపరెన్స్ ఎనర్జీలో ఉన్నారు, మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉంటారు, ఏదో ఒక విషయంగా నో చెప్పేస్తారు, ఎవరికైనా నో చెప్పేదానికి వీలవుతుంది. అండ్ మీకు క్లారిటీ వస్తుంది సెకండ్ 10 daysలో. థర్డ్ 10 daysలో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది, అంటే మీరు కోరుకున్నది లభిస్తుంది. జాబ్ కావాల్సిన వాళ్ళకి జాబ్, ప్రమోషన్ కావాల్సిన వాళ్ళకి ప్రమోషన్, సాలరీ ఇంక్రీజ్ కావాలి సాలరీ ఇంక్రీజ్, అలాగా ఏదో ఒక మీ కోరిక అనేది ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న కోరిక తీరుతుంది. అన్కండిషనల్ లవ్, ఎవరో మీకు ప్రపోజ్ చేయబోతున్నారు థర్డ్ 10 daysలో. అండ్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మీకు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఒరాకిల్ ఎనర్జీస్ ఫర్ స్కార్పియో పీపుల్. ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్, మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయటం లేదు, మీ మనసులోనే పెట్టుకో ఉన్నారు. అటాచ్మెంట్, మీకు ఎవరన్నా ఇష్టం ఉంది కానీ వాళ్ళతో చెప్పడం లేదు మీరు.
ఈజ్ ఇట్ రైట్? అబాండెన్స్ ఏంజల్స్ మెసేజ్, రిమైన్ పాజిటివ్. పాజిటివ్గా ఉండండి, మీకు అన్ని అబాండెన్స్గా ఈ మంత్లో రాబోతున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీరు పాస్ట్లో మీరు ఏదైతే కష్టపడ్డారో దానికి ఫలితం మీకు మార్చిలో లభించబోతుంది. మీరు ఫ్యూచర్లో తీసుకోబోయే నిర్ణయాలకి మీ పెద్దల అడ్వైస్ తీసుకొని ఒక స్టెప్ ముందుకు వేస్తారు. మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకుంటారు, మీకు క్లారిటీ వస్తుంది. థర్డ్ 10 డేస్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. మీరు ఎన్ని రోజుల్లోనో ఎదురు చూస్తున్నది మీకు ఎదురవుతుంది. మీరు కోరుకున్న ఆ లక్షణాలతో ఉన్న లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు. ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ మీ లైఫ్లోకి వస్తుంది. అన్కండిషనల్గా మిమ్మల్ని ప్రేమిస్తారు అండ్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు థర్డ్ 10 డేస్లో. ఇప్పుడు యానిమల్ స్పిరిట్ చూస్తాం. యానిమల్ స్పిరిట్ వృశ్చిక రాశి వాళ్ళకి ఏం చెప్తున్నారో చూస్తాం. యు ఆర్ నెవర్ ఎలోన్. మీరు ఎప్పుడు ఒంటరి కాదు, ఎవరు కూడా ఎప్పుడు ఒంటరి కాదు కదా. మన చుట్టూ ఏంజల్స్ ఉన్నారు, యూనివర్స్ ఉంది, అందరూ ఉన్నారు కదా. ఎప్పుడు ఎవరు ఒంటరి కాదు, ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు మీ చుట్టూ అందరూ ఉన్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ స్కార్పియో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.